వాడు ఈ డిజార్డర్ బారిన పడ్డాడు. భవిష్యత్తులో చాలా చాలా అనర్థాలు వచ్చే అవకాశం ఉంది అనేది గమనించండి. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అంటే మరేం కాదండి. పక్కనున్న పిల్లలతో అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో సహా మాట్లాడడానికి కంటే కూడా ఫోన్కి ట్యాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, గేమ్స్ ఆడుకోవడానికి ఇస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రమాదంలో పడినట్టే. ఇక్కడ విషయం ఏంటంటే మన మెదడులో రివార్డ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే రివార్డ్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇది భవిష్యత్తులో వ్యసనం బారిన పడే అవకాశం ఉంది. సో మరి ఈ లక్షణాలు మన పిల్లాల్లో కనిపిస్తే ఏముంది గేమింగ్ డిజార్డరే కదా, ఏం కాదనుకోవడానికి లేదండి. ఇక్కడ చాలా చాలా భవిష్యత్తులో సమస్యలు వస్తాయండి. డిప్రెషన్ ఉంటుంది, అంటే భవిష్యత్తులో డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. దీన్నే కుంగుబాటు అంటాం మన వాళ్ళు. అంతేకాదు నలుగురితో కలిసే అవకాశం కూడా ఉండదండి. ఇక మానసిక ఆందోళన దగ్గర నుంచి మానసిక సమస్యలు కూడా వస్తాయి. నలుగురితో కలిసే పరిస్థితి చాలా తగ్గిపోతుంది. ఈ సమస్య ఉందా మీరు కామెంట్లో చెప్పండి.